హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఒక చిన్న మాట. ఇప్పుడు జనరేషన్లో పిల్లలు చిన్నపిల్లలు కాదులండి, టీనేజ్ పిల్లలు అందరూ ఏం చేస్తున్నారంటే 10th వరకు ఓకే, అమ్మ చెప్పిన మాటలు వింటున్నారు, ఫుడ్ ఏది పెడితే అది తింటున్నారు. కానీ టీనేజ్ అయిపోయాక అమ్మ చెప్పిన మాటలు అస్సలు వినట్లేదు. ఎందుకంటే ఫుడ్ విషయానికి వచ్చేసరికి అస్సలు మారం చేస్తున్నారు. అవి తినము ఇవి తినము, పిజ్జాలు అవి ఇవి వస్తే బాగా తింటారు. ఫుడ్ అంటే ఒళ్ళు పెరిగిపోద్దని, లావ్ అయిపోతాం అని చెప్పి తగ్గించేస్తున్నారు శుభ్రంగా. అలా తగ్గించడం వల్ల ఫ్రెండ్స్ ఒక్క మాట గుర్తుంచుకోండి, ప్లేట్లెట్స్ తగ్గుతాయి, ఇంకా ప్రోటీన్ అనేది ఒంట్లోకి అస్సలు ఉండదు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది పిల్లలకి. అందుకే దయచేసి పిల్లలు తగ్గించేటప్పుడు తల్లులు దగ్గరుండి, పేరెంట్స్ దగ్గరుండి జాగ్రత్త చూసుకోవాల్సింది ఏంటంటే చిన్న మెసేజ్ కాదు, పెద్ద మెసేజ్. అంటే చాలా బాగా ఉపయోగపడేది ఈ మెసేజ్. ఈ విటమిన్ అనేది పిల్లలకు చాలా అవసరం టీనేజ్ వచ్చాక. అందుకే ఏం చేస్తారంటే ప్రోటీన్ ఫుడ్ వాళ్ళకి పెట్టండి. ప్రోటీన్ అంటే ఏంటి? ఇప్పుడు కాజులు, అలాగని కాజుని మరి కేజీ వేసి తినొద్దు అని చెప్పండి, ఇంకా ఒళ్ళు పెరిగిపోతుంది. కాజు, బాదం కానీ, ఖర్జూరం కానీ, ఫ్రూట్స్ కానీ ఇటువంటివి తింటే, ఇప్పుడు టిఫిన్ మానేశారనుకోండి, ఆ టిఫిన్ బదులు ఫ్రూట్స్ ఇవ్వండి. లేదంటే ప్రోటీన్ అదే కాజు కానీ ఇటువంటివి ఏమైనా తినాలి. నాన్ వెజ్ కూడా చాలామంది మానేస్తున్నారు, ఒళ్ళు పెరిగిపోతుందని అదని ఇదని చెప్పి. అందుకే ఏం చేయాలంటే ప్రోటీన్ అనేది కంపల్సరీగా పిల్లలకి తినమనండి. పాలు తాగేసి పడుకోమనండి. రాత్రులు ఒకవేళ మేము ఫుడ్ తినమని మారం చేస్తే పాలు తాగమనండి. ఇటువంటివి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే, ఫ్రూట్స్ తిన్నా, ఒకవేళ ఫుడ్ మానేశారనుకోండి, ఫుడ్ జాగాలో ఫ్రూట్స్ పెట్టండి. కూల్ డ్రింక్స్ అనేది తగ్గించాలి. కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఒళ్ళు అనేది పెరుగుతుంది. అందుకే కూల్ డ్రింక్స్ కొంచెం తగ్గించమనండి, దానివల్ల మంచిది కాదు. అందుకే ఈ టీ కొంచెం వేడి, ఈ చలికాలంలో టీ తాగితే మంచిది. లేదంటే వేడి పాలు రాత్రుళ్ళు తాగమనండి. పిల్లలు తాగితే ప్రోటీన్ అనేది పిల్లలకి టీనేజ్లో వాళ్ళకి వెళ్తుంది, ఒంటికి ఆరోగ్యం కాపాడుతుంది కూడా దానివల్ల, వేడి తినడం వల్ల. అందుకే ప్రోటీన్ అనేది కంపల్సరీగా వాళ్ళకి ఉండాలి. కాబట్టి ఫుడ్ మానేసిన ప్రోటీన్ ఫుడ్ వాళ్ళకి పెడుతుండండి. మరీ ఎక్కువ తినొద్దు అని చెప్పండి, మరీ ఒళ్ళు పెరుగుతుంది. ఇంకా నిద్రలు కూడా ఎక్కువ అవ్వకపోతే ఒళ్ళు లావ్ అయిపోతారు. నిద్ర అనేది ప్రతి మనిషికి 8 hours అనేది నిద్ర చాలా అవసరం. మధ్యాహ్నం ఒక 1 hour, హాఫ్ అన్ అవర్, ఇంట్లో ఉన్న ఇళ్ళకైతే 1 hour, హాఫ్ అన్ అవర్ పడుకోవాలి. ఎందుకంటే ఇంట్లోనే ఉంటారు కాబట్టి. వర్క్ ఫ్రమ్ ఉమెన్ అంటే వాళ్ళకి ఎలాగో అవ్వదు కాబట్టి, వర్క్ చేసిన వాళ్ళు, జాబ్ చేసిన వాళ్ళకి కుదరదు కాబట్టి నైట్ 7 hours అనేది ఎవ్రీ పర్సన్కి చాలా ఇంపార్టెంట్. అది హెల్త్ అనేది ఒకసారి ఆరోగ్యం చాలాసార్లు బాగోపోతే 7 hours నిద్ర అయిందనుకోండి, ఆరోగ్యం